హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీఎన్ న్యూస్ తెలుగు బిజినెస్ న్యూస్. సో ఈరోజు మన టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన టాపిక్ ఏంటంటే బబుల్ అనేది ఒకవేళ బర్స్ట్ అయితే దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటనేది నేను డిస్కస్ చేస్తాను. అండ్ దీన్ని .com బబుల్తో కూడా కంపేర్ చేద్దాం, ఎందుకు ఈ బబుల్ బర్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని. మెయిన్ రీజన్ వచ్చేసి బబుల్ బర్స్ట్ కావడానికి వాళ్ళ స్పెండింగ్స్కి వాళ్ళ ప్రాఫిట్స్కి సంబంధం లేదు. ప్రతి ఏఐ కంపెనీ వాళ్ళు $1 సంపాదడానికి $3ని ఫ్రీగా వదిలేస్తున్నారు. ఫ్రీగా అంటే ₹100 సంపాదాలి అంటే 300 ఫ్రీగా ఇచ్చి 100 తీసుకుంటారు. సో దిస్ వాజ్ ద కంపారిజన్. వాళ్ళు 20-30 లాభాలు వస్తాయి అని. అండ్ ఏఐ మంచిది కాదంటే చాలా మంచిది. ఏఐ వల్ల చాలా హెల్త్ కేర్లో కానీ, బిజినెస్లో కానీ, ఆటోమేషన్లో కానీ, అండ్ రిక్రూటింగ్ హెచ్ఆర్లో కానీ, ఎడ్యుకేషన్లో కానీ చాలా మార్పులు వచ్చాయి ఏఐ వల్ల. ఎన్విడియా మంచి కంపెనీ కాదంటే చాలా మంచి కంపెనీ. ఎన్విడియా ఇప్పుడు చిప్స్ చేసి హై ప్రాఫిట్ మార్జిన్, అంటే ఎందుకంటే ఇప్పుడు ఒక్కళ్ళే చేస్తున్నారు. సో ఇప్పుడు సపోజ్ ఒక్కళ్ళే చేసే వాళ్ళు ఉంటే 10 మంది కొనుక్కునే వాళ్ళు ఉంటే దానికి ఆటోమేటిక్గా ఆయన డిసైడ్ చేస్తాడు. బట్ ఏఐ కంపెనీస్ ఏవైతే చిప్స్ కొంటున్నాయో ఎన్విడియా దగ్గర, అవన్నీ కూడా సొంత చిప్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు 30-40% మార్జిన్ తీసుకున్నారంటే ఇప్పుడు ₹100 ఖర్చు అయ్యే ప్రొడక్ట్కి వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ 150 అని చెప్పేస్తున్నారు, తగ్గియట్లేదు. సో దానివల్ల ఎన్విడియాకి వచ్చే కస్టమర్స్ ఫ్యూచర్లో తగ్గుతారు. అండ్ $4 ట్రిలియన్ ఎన్విడియా రీసెంట్గా $5 ట్రిలియన్ కూడా ఇచ్చింది. అంటే ఇండియా మొత్తం సంపాదించే ఎకానమీ కన్నా ఎన్విడియా కంపెనీ పెద్దగా సంపాదిస్తుంది, మార్కెట్ వాల్యూ ఎక్కువ. అంటే మనకి $4 ట్రిలియన్ ఉంటే $5 ట్రిలియన్ ఆ మార్కెట్ క్యాప్ ఉంది. అంటే ఒక్క కంపెనీ ఇండియాలో 140 కోట్ల మంది సంపాదించే వాల్యూ కన్నా ఎక్కువ సంపాదిస్తుంది. సో అది ఒక ట్రిగ్గర్ పాయింట్, అది ఒక రెడ్ ఫ్లాగ్. అండ్ నెక్స్ట్ .com బబుల్లో నాస్డాక్ 6-7 ట్రిలియన్ పీక్ వెళ్ళింది ఇంటర్నెట్ కంపెనీస్ వల్ల. అండ్ ఇప్పుడు ఏఐ భూమిలో 17.5 ట్రిలియన్, బట్ అవి ఓన్లీ టాప్ 7 మ్యాగ్నిఫైడ్ కంపెనీస్ త్రూ. అంటే 7 కంపెనీలే ఒక నాస్డాక్ అన్ని కంపెనీ ఎస్ఎంపీని ఎక్కువ డ్రైవ్ చేస్తారు. అండ్ వాళ్ళ స్పెండింగ్ 1.5 ట్రిలియన్ ఉంది. 1.5 ట్రిలియన్. అండ్ ఎనర్జీ 2030 కల్లా 165% రైజ్ అయింది. వన్స్ ఎనర్జీ రైజ్ అయితే ఆటోమేటిక్గా పీపుల్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ .com బబుల్లో 10 lakh జాబ్స్ పోయినాయి, అంటే 1 million జాబ్స్ పోయినాయి. ఆ బబుల్ క్రాష్ అయింది. ఇయర్లీ 78% క్రాష్ అయింది. అంటే ₹100 ఉన్న మ్యాచ్, సపోజ్ ఎగ్జాంపుల్ ₹100 తీసుకుంటే మ్యాచ్ దాన్ని, అది ₹78 వచ్చేసింది. ₹78 పోయి ఓన్లీ ₹22 మిగిలింది. సో ఒకవేళ అది క్రాష్ అయితే మ్యాథ్స్ లే ఆఫ్స్ ఉంటాయి ఏ వల్ల, ఎందుకంటే ఆల్రెడీ దాని అంతా కోడ్ రాస్తుంది.